హాయ్ హలో అండి. ఇప్పుడు వచ్చేసి మనము అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి జాతర కూడా నడుస్తుంది. ఇది వచ్చేసి వికారాబాద్ దగ్గర ఉంటుంది. హైదరాబాద్కి వచ్చేసి 85 కిలోమీటర్స్ ఉంటుందండి. చూడొచ్చు వెనకాల విజువల్స్లో తేరు కూడా ఉంది, వ్రతము. అలాగే పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ జాతర నడుస్తుంది. ఒక్కసారి మీకు ఆ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. అలాగే గుళ్ళకు కూడా వెళ్దామండి. రండి ఒక్కసారి. ఆలస్యం ఎందుకు, చూడండి పబ్లిక్ కూడా భారీగా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ జాతర అంటే అందరూ వచ్చేసి ఇక్కడే వంటలు వండుకొని ఇక్కడే తినేసి వెళ్తారండి. దేవుని దర్శనం చేసుకొని చూడొచ్చు. బయట ఎంట్రన్స్ అండి, ఇది లోపల గుళ్ళకి వెళ్ళాలి మనము. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు విగ్రహము. ఇక్కడ రథం ఉంది. గుడి లోపలికి వెళ్ళాలండి, క్యూ ఉంది. గుళ్ళోకి వెళ్ళాలండి. ఇక్కడ వచ్చేసి 3 క్యూలు ఉన్నాయి. ఒకటి ఉచిత దర్శనం, ఇంకోటి వచ్చి టికెట్ ఉంటుంది. గుళ్ళోకి వెళ్ళాలండి, కింద ఉంటుంది గుడి. ఎట్లా తిరుగుతుంది అసలు? ఇలా మెట్లు దిక్కొని లోపలికి వెళ్ళాలండి. గుడి లోపలికి కింద ఉంటుంది గుడి, దర్శనం చేసుకోవచ్చు. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం. ఇది గుడి లోపలికండి ఎంట్రన్స్. ఇప్పుడు అర్చన అన్ని మనకి, దర్శనము, అభిషేకము ఎంతెంత ఉన్నదో టైమింగ్స్తో సహా ఉంది. రేట్ కూడా ఉంది. ఇక్కడ పబ్లిక్ భారీగా ఉన్నారండి. లోపల గుడి లోపల అండి, మీరు దర్శనం చేసుకోవచ్చు స్వామిని. ఇది మెయిన్ లోపల గర్భగుడిలోకండి. మనం గుడి లోపల అయితే మనకు చూపిరు కాబట్టి నేను బయట నుంచి చూపించే ప్రయత్నం చేశాను. ఇది గుడి బయట అండి, గోపురము. ఈ గుడి బయట అండి, అంత గోల్డ్ కలర్లో ఉంటుంది గోపురం. ఇది బయట వచ్చేసి ఇలా పోతే లెఫ్ట్ సైడ్ పోతే మనకి ప్రసాదాలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతారు. దర్శనం చేసుకొని వచ్చేసి ప్రసాదం తీసుకొని అందరూ తిని ఇక్కడ కూర్చుంటారు కొంచెంసేపు. ఇది వికారాబాద్ ఫారెస్ట్లో ఉంటుందండి టెంపుల్. చాలా వాతావరణం కూడా చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ అంటే ప్రసాదం దొరుకుతుంది స్వామివారికి. చెట్టు కింద కూర్చొని మంచి సేద తీరుతారు. అలాగే ఇప్పుడు మనం బయటకు వెళ్దాం రండి. బయట స్వామివారి రథం. ఇది గుడి బయట అండి. ఇది చూడొచ్చు. ఇక్కడ అంతా అడవి ఉన్నట్టు ఉంటుంది, అంటే అంత చెట్లు ఉంటుంది. ఇక్కడ చెట్ల కిందనే వంట చేసుకొని ఇక్కడ తిని సాయంత్రం వెళ్తారండి. మామూలు మార్నింగ్ వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం వంట చేసుకొని తిని సాయంత్రం నెమ్మదిగా వెళ్ళిపోతారు. ఇదంతా పార్కింగ్ స్థలం అండి. బస్ సౌకర్యం కూడా ఉంటుందండి. టెంపుల్ దగ్గరికి వచ్చేస్తుంది హైదరాబాద్ నుంచి, చేవేల నుంచి ఇక్కడ వస్తూ ఉంటుంది, వికారాబాద్ నుంచి. ఇదంతా ఫారెస్ట్ అండి, చెట్లు అంతా నీడ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.